మనిషికి ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదని పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ చాలామంది అత్యాశతోనే జీవిస్తున్నారనేది కాదనలేని సత్యం. ఆ అత్యాశే ప్రాణాల మీదకు తెస్తుంది కూడా. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి బెట్టింగ్ యాప్లు. రూపాయికి 10 రూపాయలు గెలవాలి, వాటితో వేలు లక్షలు ఆర్జించాలి అని జూదానికి బానిసలవుతున్న యువతీ యువకులు గెలుచుకునే దానికంటే కోల్పోతుందే ఎక్కువ ఉంటుంది. ఫలితంగా అప్పుల పాలవుతూ కుటుంబానికి భారంగా మారుతూ చివరికి ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు తలెత్తాయి. బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోవాల్సి వస్తుందని తెలిసినా వాటిని వదలలేక మానసికంగానూ కుంగిపోతున్నారు. మరి దేశంలో ప్రత్యేకించి రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల కలుగుతున్న నష్టమెంత? బెట్టింగ్ మాఫియా ఎంతటి అనార్థాలకు కారణమవుతుంది? వీటి కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? అసలు బెట్టింగ్ మాఫియాను నిర్మూలించగలమా? ₹100కు 1000 రూపాయలు కావాలా నాయనా? 1000 రూపాయలు 10,000 కావాలా బాబూ? సులభంగా లక్షాధికారులు కావాలనుకుంటున్నారా చిన్నా? రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలనుకుంటున్నారా అయ్యా? అయితే ఎందుకు ఆలస్యం? ఫలానా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, సులభంగా లక్షలు సంపాదించండి, మీకు తోడుగా మేమున్నాం అంటూ యువతీ యువకులే లక్ష్యంగా బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆకర్షించేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తూ ఉచ్చులోకి దింపుతున్నాయి. తీరా దిగాక అందిన కాడికి దోచుకుంటూ ఓ విధంగా నడిరోడ్డున పడేస్తున్నారు. ఆర్థికంగా కుదేలవుతున్న వారు చేసేదేమీ లేక ఆ విషయం బయటకు చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ భూతం కుటుంబాలను నాశనం చేస్తోంది. బెట్టింగ్కు బానిసై 2 కోట్ల వరకు పోగొట్టిన కొడుకును కన్న తండ్రే హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకర్పేటలో మే నెలలో వెలుగు చూసింది. బెట్టింగ్ జోలికి వెళ్లొద్దని, పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా మాట వినకపోవడంతో విసిగిపోయిన తండ్రి రాడ్డుతో తల పగలగొట్టి కొడుకు ప్రాణం తీశాడు. హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి నెలకు 1,50,000 జీతం. కుటుంబమంతా సాఫీగా సాగిపోతుంది. అయినా ఇంకా సంపాదించాలనే అత్యాశ కలిగి బెట్టింగ్ యాప్ల వైపు మళ్లాడు. మొదట్లో కొద్దిగా లాభాలొచ్చినా తర్వాత డబ్బులన్నీ కోల్పోయాడు. అప్పు చేసి మరీ బెట్టింగ్ యాపుల్లో పెట్టాడు. కానీ రూపాయి వచ్చింది లేదు. 20 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఈ విషయం బయటకు చెప్పుకోలేక, అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబం రోడ్డు పాలైంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉంటూ భర్తకు తెలియకుండా తన దగ్గర ఉన్న డబ్బును బెట్టింగ్ యాప్లపై పెట్టి నష్టపోయింది. అయినా దాని నుంచి బయటపడలేక 5 లక్షల రూపాయల అప్పులు చేసి మరీ చరవాణిలో జూదమాడింది. ఆ అప్పు తీర్చలేక, విషయం ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఇదిలా ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఉన్నతంగా చదువుకున్న వారిని సైతం దొంగలుగా మారుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలానికి చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి అక్రమార్జనకు అలవాటు పడి అప్పుల పాలై దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు. బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాగేశ్వరరావు చివరికి తాను పనిచేసే బ్యాంకులోనే కన్నం వేసి జీవితాన్ని దుర్భరం చేసుకున్నాడు. హైదరాబాద్కు చెందిన రత్నకిషోర్ అనే యువకుడు యాప్లో రుణం తీసుకుని పందెం కాసేవాడు. గతేడాది ప్రపంచ కప్ సందర్భంగా భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. డ్రైవర్గా పనిచేస్తున్న అతడు యజమాని తల్లి ఒంటిపై బంగారు ఆభరణాలు కొట్టేశాడు. ఇలా బెట్టింగ్ యాప్ల బారిన పడి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా కొందరు దొంగతనాలు, హత్యలకు పాల్పడుతున్న సందర్భాలు కూడా అనేకమున్నాయి. ఎలా అయితే ఆల్కహాల్కి మరియు వేరే డ్రగ్స్కి ఎట్లయితే మత్తు పదార్థాలాగా దాన్ని అడిక్ట్ అయిపోతారో, ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అలాంటిదే అనమాట. స్టార్టింగ్లో చిన్న అమౌంట్స్ ఫ్రెండ్స్తో పాటు స్టార్ట్ చేశారు. బీటెక్లోనా లేదంటే కాలేజ్లలో ఏమైనా ఉంటే చిన్న అమౌంట్స్తో అలా చిన్నగా ఫ్రెండ్షిప్లో వాళ్ళు చేసుకున్న స్టార్ట్ చేస్తారు. అది కాస్త పెరిగి పెద్ద అమౌంట్స్కి వెళ్ళిపోతుంది. సో వీటి వల్ల ఏంటంటే ఒక ఎడిక్షన్ లాగా అది తయారైపోయి చాలామంది వీటిల్లో అమౌంట్ ఆశకు మించి అత్యాశగా పడి ఒకసారి పోయింది, ఇప్పుడు 10,000 పోయినాయి, ఇంకా 10,000 తీసుకోవడానికి ఇంకో 20,000 పెట్టి అలా అమౌంట్ని పెంచుకుంటా పోయి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ దగ్గర వేరే లోన్ నుంచి అమౌంట్ తీసుకుని కూడా దీనిలో ఇన్వెస్ట్ చేసి ఏదైనా ఏదైతే లాస్ అయిందో దాన్ని రికవర్ చేసుకోవచ్చు అని ఆ కాన్ఫిడెన్స్తో ఏంటంటే ఎక్కువ పెట్టేసి మొత్తం A to Z అప్పుల పాలైపోయి ఎవరికి అంతా మొత్తం చేసేసి
దీనిలో ఈ మొత్తం డబ్బులను పోగొట్టుకుంటారు. ఆ డబ్బుల వల్ల పోగొట్టడం వల్ల పరువు పోతుంది, ఇంకా చాలా లాస్ అయిపోతుంది. దాంతో ఏం చేయాలో అర్థం చేసుకోక ఈ విక్టిమ్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతారు. సులభంగా సంపాదించాలి, ఎలాంటి శ్రమ లేకుండా బతికేయాలి, 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు ఆర్జించాలి అనే అత్యాశతోనే చాలా మంది జోదానికి వ్యసనపరులవుతున్నారు. బెట్టింగ్ యాప్లు ప్రత్యేక ఆఫర్లు అధిక లాభం చూపిస్తుండటంతో అనేక మంది వీటిని వినియోగిస్తున్నారు. ఇందులో యువతీ యువకులదే అధిక పాత్ర. వీరిని ఆకర్షించేందుకు యాప్ నిర్వాహకులు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పంథాను అవలంబిస్తున్నారు. ఇందులో సామాజిక మాధ్యమాలదే అధిక పాత్ర. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రాముల్లో ప్రకటనలు, ఆఫర్లు ప్రకటిస్తూ యువతకు గాలం వేస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో ఫోన్లు చేసి మరీ ఫలానా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఫలితంగా ప్రత్యేక లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు. వీటికి ఆకర్షితులవుతున్న యువతీ యువకులు తమకు తెలియకుండానే బెట్టింగ్ యాప్లకు బానిసలవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎక్కువగా ఆన్లైన్లో ఏవైతే జరుగుతున్నాయో ఆన్లైన్ బెట్టింగ్స్, ఇవి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ప్రమోషన్ చేస్తున్నారు. మీరు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు రావడము, 10,000 పెడితే 20,000 రావడము, 1,00,000 రూపాయలు రావడము, ఇట్లాంటి స్క్రీన్ షాట్లు తీసి వాళ్ళు యాడ్ చేస్తుంటారు. మరి వాళ్ళే సొంతంగా కొంచెం లస్టీగా వీడియో తీసి పెడుతుంటారు. వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అందరు దాన్ని చూసి నమ్మి వాళ్ళే దానిలో ఇంత గెంచుకున్నారని అట్లా వీడియోలు పెడతారు. సో వాటి వల్ల ఏంటంటే వీళ్ళు నమ్మి ఆ యాప్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు. బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉన్నప్పటికీ వినియోగదారుడి భద్రత, ఆర్థిక స్థితికి అధిక ప్రాధాన్యమిచ్చే కొన్ని యాప్లు దేశంలో వినియోగంలో ఉన్నాయి. అలాంటి వాటిని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. కానీ చైనా సహా విదేశాలు కేంద్రంగా నడుస్తున్న అనేక బెట్టింగ్ యాప్లు వినియోగదారుని ఆర్థికంగా కుదేలు చేయడంతో పాటు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్నాయి. వీటి కట్టడికి కూడా కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టం 1867 ప్రకారం వీటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటుంది. కానీ బెట్టింగ్ యాప్లు చేస్తున్న అక్రమాలను ఆపేందుకు పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. 1867 చట్టం ప్రకారం కేసులు నమోదు చేయకపోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దేశ యువత భద్రతను, వారి ఆర్థిక స్థితిని దెబ్బతీసే బెట్టింగ్ యాప్లను కేంద్రం పలు సందర్భాల్లో బ్యాన్ చేసింది. గతేడాది నవంబర్లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ 22 బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించింది. అదే ఏడాది ఫిబ్రవరిలోనూ 138 బెట్టింగ్ యాప్లను కేంద్రం నిషేధించింది. అంతకుముందు ఒకేసారి ఏకంగా 250 వరకు చైనా యాప్లపై నిషేధాస్త్రం ప్రయోగించారు. చేదు నిజం ఏంటంటే కేంద్రం ఎన్నిసార్లు బెట్టింగ్ యాప్లపై నిషేధం విధించినా అవి తిరిగి రావణాసురుడి తలల్లా మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. 10,000కు కొత్త యాప్లు తయారు చేసిచ్చే సాంకేతికత అందుబాటులోకి రావడంతో యాప్ల నిర్వాహకులకు ఇది సాధ్యమవుతోంది. కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ల వేళ ఇంటి పట్టున ఉన్న యువతను, చిన్నపిల్లలను ఆన్లైన్ క్రీడలు అయస్కాంతంలా ఆకర్షించాయి. ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023 ప్రకారం దేశంలో ఆన్లైన్ క్రీడలు ఆడుతున్న వారి సంఖ్య 57 కోట్లకు చేరింది. అందులో 4వ వంతు వరకు పందేలు కాసి ఆడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఐపీఎల్ పోటీలప్పుడు బెట్టింగ్లో తలమునకలయ్యే వారి సంఖ్య 37 కోట్లకు ఎగబాగుతున్నట్లు థింక్ చేంజ్ ఫోరం నివేదిక వెల్లడించింది. బెట్టింగ్ దందా అధికంగా క్రికెట్ ఆటల్లోనే జరుగుతోంది. అక్రమదారిలో నడిచే యాప్ల్లో క్రికెట్ సమయాల్లో కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతోంది. ఆ కారణంగా ఏటా ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల పన్ను ఆదాయం పోతుందని థింక్ చేంజ్ ఫోరం గతేడాది విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. ఇండియాలో జరిగే అక్రమ బెట్టింగ్ దందా విలువ 8,20,000 కోట్ల వరకు ఉంటుందని టీసీఎఫ్ నివేదిక వెల్లడించింది. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, స్మార్ట్ ఫోన్ల వినియోగంతో పాటు పోటీలు అధికంగా జరగడం వల్ల బెట్టింగ్ దందా ఊపందుకుందని నివేదిక వెల్లడించింది. టీసీఎఫ్ నివేదిక అంచనా ప్రకారం ఏటా 8,20,000 కోట్ల రూపాయల బెట్టింగ్ దందా జరుగుతుంటే దానిపై ఇప్పుడున్న 28% జీఎస్టీ ప్రకారం లెక్కిస్తే ప్రభుత్వం దాదాపు 2 లక్షలకు పైగా నష్టపోతుందని థింక్ చేంజ్ ఫోరం వెల్లడించింది. అక్రమ బెట్టింగ్ యాప్ల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరికొందరు వ్యసనపరులై మానసికంగా కుంగిపోతున్నారు, వ్యాధుల బారిన పడుతున్నారు. ఇంకొందరైతే బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేందుకు దొంగలుగానూ మారుతున్నారు. అయిన వారిని హతమార్చడానికి వెనుకాడటం లేదు. వీటి అడ్డుకట్టకు రూపొందించిన పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టం 1867 అమల్లో అనేక లోపాలు ఉండటంతో సమస్య ఎంతకూ తీరడం లేదు. ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు కూడా తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్లను నిషేధిస్తున్నా వాటి వల్ల పెద్దగా ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ల నిర్మూలనకు, వాటి వల్ల కలుగుతున్న అనర్థాలను అరికట్టేందుకు ఇంకా కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలని నిపుణులు చెబుతున్నారు.